ద్వితీయోపదేశకాండం మీరు తీసి పెట్టుకోండి. 11 అధ్యాయం 10, 12 వచనాలు మీరు లైన్లో ఉంచుకోండి. ద్వితీయోపదేశకాండం 11 అధ్యాయం 10, 12 వచనాల నుండి నేను మీకు ఈ సమయంలో కొన్ని విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటాను. ఆ వచనమంతా కాదు కానీ దానిలో ఆఖరి 12వ వచనంలో ఉన్నట్టుంది. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. చూడండి, నేను చదివినటువంటి మాటలో నూతన సంవత్సరం రోజున చదువుతారు, తర్వాత ఇక పట్టించుకోరు. నూతన సంవత్సరం సందర్భం ఇంకా చదువుతారు కానీ తర్వాత మళ్ళీ దీని గురించి ఆలోచన చేయరు. సంవత్సరానికి 12 నెలలు, 52 ఆదివారాలు, 365 రోజులు కదండి. ప్రతిరోజు దేవుడు నిన్ను చూసి నన్ను చూసి ఆయన కన్నులు మన మీదే ఉండాలంటే ఏం చేయాలనేది ఇది మనం చూస్తాం. ఆయన దృష్టిలో మనం ఉన్నామనుకో, ఆ వచనంలోనే ఉంటుంది, 10వ వచనం నుండే ఉంటుంది. అక్కడ నీరు కట్టిన విత్తనాలు వేసి పొలాలు పంటలు అంటే ఫలభరితంగా ఉంటాం, సమృద్ధిగా ఉంటాం, ఆశీర్వాదంగా ఉంటాం, కొదువ ఉండదని అర్థం. అది దాని గురించి చెప్తున్నాను. దేవుని దృష్టి కన్నులు సంవత్సరం మొదలుకొని చెప్పండి, సంవత్సరం అంతం వరకు కూడా నా కన్నులు అంటే దాని అర్థం ఏంటి? దేవుని దృష్టిలో ఉన్నామంటే దేవుని భద్రతలు ఉన్నాం, ఆయన ఆధీనంలో ఉన్నాం, ఆయన స్వాధీనంలో ఉన్నాం. మనకి ఏది కావాలన్నా ఆయనకు తెలుస్తుంది. మనకి ఎలాంటి బలహీనత ఉన్నా చెప్పండి. కొన్ని సమయాల్లో మనం ఏమంటాం, భరోసా ఇస్తాం వాళ్ళకైనా, నేను ఉన్నానుగా, నేను చూసుకుంటానుగా, నా మీద నీకు నమ్మకం లేదా అంటారు. అంటే అర్థం మనం ఆ మాటలు అంటున్నప్పుడు అవతల వాళ్ళకి ఏంటి, నాకేదున్నా మనం చూసుకుంటాను, నాకేం భయం లేదు, నాకు దిగులే లేదు, నాకు కొదువే లేదు, నాకు చింతే లేదు, ఎంతో ధైర్యంగా మనం అనుకుంటాం. ఎవరైనా ఒక డబ్బున్నవాడు మనగానే అలా అన్నాడు అనుకో, నేనున్నాగా, కానీ వాళ్ళు ఆ మాట నిలబెట్టుకుంటారో లేదో మనకు తెలియదు, చెప్పలేము. మనుషుల ప్రేమ ఎలాంటో ఏ విధంగా మారుతుందో మనకు తెలియదు. కానీ ఇక్కడ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కన్నులు ఆ పట్టణం మీద, ఆ దేశం మీద, ఆ వ్యక్తుల మీద ఉంటాయి. ఎవరెవరి మీద, ఎలాంటి వారి మీద ఉంటాయో మనము ఒక 4-5 విషయాలు మీకు చూపిస్తా. ఇప్పుడు పోల్చుకుందాం. అప్పుడే కానాను దేశం గురించి ఆ వాగ్దానం. అది కానాను దేశం అంటే ఇప్పుడున్న యెరూషలేము, ఇజ్రాయేల్ దేశం. అప్పుడు ఆ వాగ్దానం ఇప్పుడు కూడా అది ఎన్ని యుద్ధాలు జరిగి ఇంత నాశనం అయిపోయినా సరే ఇప్పటికే చిగురిస్తానే ఫలిస్తానే. ఎవరు ప్రపంచంలో ఎవరు చూసినా ఎక్కడ యెరూషలేము వెళ్ళనోడే ఊరు ఉంటారు, చాలామంది ఇల్లు వస్తూ ఉంటారు. అంటే బ్లెస్సింగ్, ఆ దేశం మీద దేవుని ఆశీర్వాదం ఉంది, అది మారలే ఇప్పటికీ. దేవునికి మహిమ. అయితే ఇప్పుడు మన మీద దేవుని కన్నులు ఎప్పుడు ఉండాలి, ఆయనే మనం చూసుకోవాలి, ఆయనే మనకు జయం, ఆయనే మనకు ఆశీర్వాదం, ఆయనే మనకు ఆయురారోగ్యం, ఐశ్వర్యము, స్థితి సంపదలు, సర్వ సమృద్ధిని ఆయనే మనకి ఇవ్వాలి. ఆయన కన్నులను మన మీద ఉన్నట్లు మనం ఏం చేద్దాం? ఇర్మీయా గ్రంథంలో అంటాడు 24:6 ఏమనుందంటే, వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. అంటే దీని అర్థం ఏంటంటే, తోటలో నాటబడినటువంటి చెట్టు, తోటలో ఉన్న చెట్టుకి భద్రత ఉంటుంది. రోడ్ల మీద, ఫుట్పాత్లోనో ఇంకెక్కడన్నా ఉన్న మొక్కలకి ఏముండదు, భద్రత ఉండదు. దీని అర్థం ఏంటంటే, దేవుని దృష్టి మన మీద ఉండినట్లు సంఘములో, సహవాసములో కుదురుగా, క్రమముగా ఉండాలి, స్థిరమైన వారిగా మనం ఉండాలి. ఒక నాటిన చెట్టు ఒక చోట ఉంటే ఎలా ఫలిస్తుందో అది కూడా
తోటలో ఉన్న చెట్టుకి కాపరి ఉంటాడు, దానికి ఏది ఉన్నా చూసుకుంటాడు. అలాగే దేవుడు కూడా తన తోటలో, తన సంఘములో, తన సన్నిధిలో ఉన్న వారిని కూడా దేవుడు కేర్ తీసుకుంటాడు. ఇది ఆయన కన్నులు సంవత్సరాది వరకు, సంవత్సరాంతం వరకు ఆయన తోటలో, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి వారి మీద ఉంటుంది. అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా జీవించేటువంటి వాళ్ళకి ఆయనకేం పని? కనుక చాలామంది ఆ వాగ్దానం వచ్చింది చాలా దాచుకుంటాం. ఓ దేవుని కన్ను నాకు, దేవుని కన్నులు అవును వాగ్దానం, కానీ ఆయన కన్నులు నీ మీద ఎల్లప్పుడూ ఉండునట్లుగా ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో, ఆయన సహవాసంలో, ఆయన చిత్తంలో నాటబడిన చెట్లకు స్థిరంగా ఉండు. రెండవదిగా చూద్దామండి, కీర్తన తెలండి 33వ కీర్తన, 33వ కీర్తన 18, 19 చూద్దామా? అక్కడే ఉంటుందంటే చూడండి, కీర్తనలు 33వ కీర్తన 18, 19 వచనాలు చూద్దాము. వారి ప్రాణమును మరణము నుండి తప్పించడానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడటానికి యెహోవా దృష్టి, యెహోవా కన్నులు ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. స్పష్టంగా ఉందా లేదా? ఇక్కడ మనం సొంతంగా ఏం కలిపేది లేదు. ఇక్కడ ఎవరి మీద ఉంటుందంటే ఆయన కన్నులు, మీరు కొంచెం ఆయన కృప కొరకు కనిపెట్టేవారు, ఆయన ఎందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కన్నులు ఉంటాయి. దేవుని భయం ఎంతమందికి ఉందండి ఈ రోజుల్లో? ఇప్పుడు భయం అంటే ఏంటి? ప్రార్థనకు వెళ్ళిపోతే అమ్మో భయం, భయం ఉన్నవాళ్ళు అలా ఉంటారు. భయం ఉన్నవాళ్ళు, ఇప్పుడు మనం వినండి, మనం డ్యూటీకి ఎందుకు వెళ్తాం చెప్పండి? మీరే చెప్పండి, ఎందుకు వెళ్తాం? అమ్మో జీతం తక్కువ వస్తుంది, జీతం తక్కువ వచ్చిందంటే మనం ఆర్థికంగా ఇబ్బందులు పడతాం కనుక వద్దు. ఏ వరదనే పడు, జ్వరమైనా, తలపోటైనా, శరీరం సహకరించిపోయినా, ఇల్లైనా అటెండెన్స్ చేసుకుని అక్కడే అలా బాధపడుతూ ఉంటాం కదా. అలాగే ఒక భయం ఉన్న పిల్లలు మంచిగా స్కూల్కి వెళ్ళిపోయి, కాలేజీకి వెళ్ళి చక్కగా జాగ్రత్త చదువుతారు. భయం ఉన్నవాళ్ళు తన వృత్తిలో తన యొక్క జీవితం విలువను గుర్తించుకుని తనేం చేసే దానిలో భయభక్తులు కలిగి జీవిస్తూ ఉంటారు. అలాగే దేవుని యందు దైవ భయం కలిగిన వారు, దేవుని కృప కొరకు కనిపెట్టే వారి మీదే ఆయన కన్నులు ఉంటాయి. కానీ దేవుని భయం లేకుండా గర్వంగా, అహంకారంగా, ఇష్టానుసారంగా ప్రవర్తించే వాళ్ళని ఎవరు లక్ష్య చేస్తారండి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీదే, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదనే ఆయన కన్నులు ఉంటాయండి. ఇది రెండో విషయం. ఇక మూడవదిగా రండి, మూడో విషయం కూడా చెప్తారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:9 వద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16:9 తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. చూసారా? ఈ విషయం అందు నీవు మతి తప్పి ప్రవర్తించితే కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధాలే అని ఓ రాజుని చెప్పిస్తారు. అంటే ఎవరి ఏడల యథార్థంగా ఉంటామండి? చెప్పండి ఎవరి ఏడల యథార్థం? మనుషుల ముందు నటించడం కాదు, దేవుడికి ఏది కూడా తెలియదంటూ మన అవసరాలన్నీ ఎరిగినవాడు, మనకు నవరంధ్రాలు అరేంజ్ చేసి ఏర్పాటు చేసి మనం సృష్టించి నిర్మించినవాడు ఆయనకి తెలియంది మనలో ఏముందంటారు? ఆమె ఉందా? మనకు ఆకలి ఉందని ఆయన తెలియదు అంటారా? మనకు ఆ కోరిక ఉందని ఆయన తెలీదా? మన అవసరత తెలీదా? కానీ అది ఎలా ఉండాలంటే యథార్థముగా ఉండాలి. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. వినండి, యథార్థంగా ఉండాలి. చూడండి, ఇంట్లో ఇప్పుడు చాలామంది యథార్థం కలిగిన భార్యలను నేను చూశాను. గృహిణులు వాళ్ళు ఏది చేసినా భర్తకు తెలిసే చేస్తారు. అదే సమయంలో భర్తకు తెలియకుండా చేసే దొంగలను కూడా నేను చూశాను.
వీళ్ళిద్దరు ఎవరిని మంచి వాళ్ళు అందాం? మీరు వేస్తారు చెప్పండి. తెలిసి అంతే కదా. ఇప్పుడు దైవజనుడిని భోజనానికి రమ్మని అంది ఎవరు? సూనేమి గనురాలు పిలిచింది, తీసుకొచ్చింది. ఎవరికి పరిచయం చేసింది? భర్తకు చెప్తుంది, ఇదిగో ఈయన దైవజనుడు, మన ఇంటికి వచ్చి చూపవచ్చును, ఈయన ఎక్కడికి వెళ్తా లేదు, ఇక్కడే ఒప్పించి. అది యథార్థత అంటే. అలా కాకుండా కొంతమంది అంటారు, అయ్యా మీరు రండి, మా ఆయన లేనప్పుడు రండి. పాస్టర్ గారా వాళ్ళు బాగానే ఉంటారు, తనుకుంటారు, గుద్దుకుంటారు, తర్వాత ఏకమవుతారు. అక్కడ దొంగోడు ఎవడు? అందుకే చాలా భయం వేస్తుంది నాకు. అందుకని సమరయ స్త్రీతో, అయ్యా నాకు ఆ దాహానికి నేను తప్పికొనకుండా నాకు ఆ దాహం ఇవ్వాలి అంటే యేసుప్రభువు ఏమన్నాడు? నీ పెనుగుని తీసుకొస్తాను. ఒకవేళ పొరపాటుని ఇచ్చాడనుకో, ఎవడు ఇవ్వమన్నాడే, ఎవడవయ్యా నువ్వు నా భార్యకి ఒకటి అంటాడా లేదా? అది అందుకని యేసుప్రభువు అన్నాడు, నీ పెనుగుని తీసుకో. కనుక ఇక్కడ గమనించండి, యథార్థత అండి. జీతం వస్తుంది 30,000 40,000 వస్తుంది. అంత ఇవ్వాలా అంటే ఒక 1000 రూపాయలు ఇద్దామని అని అనుకున్నామంటే ఎవరి దృష్టిలో తప్పు చేస్తున్నావు? అది పాస్టర్ గారి దృష్టి. ఆయన ఏమంటాడు? అక్కడికి ఒకసారి దొరికారు దొంగలు. మీరు అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో చూస్తే అననీయ సప్పీరా అనే దంపతులు ఏం చేశారంటే, వాళ్ళు పొలమంతా ఒక భాగం అమ్మి దేవుడికి ఇచ్చేయాలనుకున్నారు. అందరు ఇస్తున్నారు ఆ రోజుల్లో, పొలం అమ్మేసి ఇస్తున్నారు. గాళ్ళు ఇస్తే మనం తక్కువ అన్నట్టుగా వీరిద్దరు కూడా అమ్మారు తీసుకొచ్చారు. కానీ తీసుకెళ్ళేటప్పుడు కొంచెం వాళ్ళలో పుట్టింది సైతాన్ ఆలోచన, అంత ఇచ్చేసి కొంత మనం దాచుకుంటాం అని ఆ కొంత వాళ్ళిద్దరు ప్రాణాన్ని తీసేసి. అప్పుడు పేతురు అనే దైవజనుడు అడిగాడు, మీరు మీ భూమిని ఇంతకే అన్నారా? అవునయ్యా. అవునా? ఏంటి సాతానుడు మిమ్మల్ని ఎందుకు ప్రేరేపించాడు? సైతానుడు మోసంలో మీరు ఎందుకు చిక్కుకున్నారు? ఇంత ప్రార్థన చేస్తా, ఇంత ఆత్మ పొందుకుని, ఇన్ని భాషలు మాట్లాడుకుని, ఇన్ని పాటలు పాడతా, ఇంతకాలం క్రైస్తవుడుగా దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తూ జస్ట్ ఇచ్చే విషయంలో ఆ కొంచెం ఎందుకు కక్కుర్తి పడ్డారు? ఇదిగో మీరు పలికిన మాట దేవుడే అన్నాడు, మీ అబద్ధం మీతోనే దాంతోనే పోండి అని చెప్పాను. ఇద్దరు పడి చచ్చిపోయారు. ఇలా ఎంతోమంది శాపగ్రస్తులు అవుతున్నారు. చనిపోవచ్చు, కానీ చాలామంది లేనిపోని దరిద్రం తెచ్చుకుంటున్నారు. కనుక దేవుడు ఉన్నాడు, యథార్థవంతులను దేవుడు చూస్తున్నాడు. నీవు యథార్థంగా ఉండు, వచ్చే విషయంలో యథార్థంగా, పరిచర్య విషయంలో యథార్థంగా, ఇచ్చే విషయంలో యథార్థంగా ఉండు. అప్పుడు దేవుని కన్నులు నీ మీద ఉంటాయి. నీకేం కావాలో ఆయన చూసుకుంటాడు. నీ అక్కర్లు ఎరిగినవాడు, నీ అవసరత, నీ ఆరోగ్యమైన, నీ సర్వ సంతోషాలు సుఖాలు ఎరిగినవాడు ఆయన హెచ్చించే ఓర్పట్టు. ఆయన ఇస్తే ఎవరు తీసుకోలేరు. ఆయన అలాంటి అవకాశాలు కల్పిస్తాడు. దేవుడు ద్వారం తెరిస్తే ఎవడు మూయలేడు, దేవుడు కార్యం చేస్తే ఎవడు ఆపలేడు. కనుక ఆయన దృష్టిలో నువ్వు యథార్థం ఉండు. మనుషుల ముందు నటించమాకండి. నాకు అసలు ఇష్టం ఉండదు. నాకు మొదటి నుండి కూడా మనుషుల ముందు అలా ఉండవు. మనుషుల ముందు ఇంకా అసలు ఈయన ప్రార్థన చేస్తాడా, ఈయన వాక్యం చెప్తాడా, అసలు ఈయన పాస్టర్ గారేనా అన్నట్టుగా కూడా అనిపిస్తే ఒక్కో సమయం. ఏదో నాకు నటించడం నాకు ఇష్టం ఉండదు. నన్ను ఎరిగిన వాడు దేవుడు ఉన్నాడు. ఏంటంతేనా మనను యథార్థతను చూస్తే దేవుడు మనుషుల ముందు తెల్ల లుంగీలు వేసుకుని పెద్ద వేయొచ్చు. నాకు కూడా ఉన్నాయి బట్టలు అన్న డ్రెస్సులు ఉన్నాయి, ఎంగిలు. దాని ద్వారా ఏంటి? ఓహో పాస్టర్ అంటాను. దాని ద్వారా నాకు వచ్చేది ఏంటి? దేవుడు చూశాను, ఇతడు నా సేవకుడు, నేను ఎరిగినవాడు, నేను ఎన్నుకున్నవాడు అని దేవుని దృష్టిలోనే మనం ఉండాలి. క్రైస్తవులు అని రుజువులు అవ్వాలి. దాన్ని అప్పుడు దేవుడిని ఆయన కన్నులు మన మీద ఉంటాయి. తర్వాత ఇప్పుడు ఎన్ని చెప్పానండి గుర్తుపెట్టుకోండి. ఒకటి, తోటలో ఉన్న చెట్టులాగా సంఘములో సన్నిధిలో దేవుని మందిరములు ఎవరైతే స్థిరంగా ఉంటారో నాటబడిన చెట్టులాగా వాళ్ళపైన ఆయన కనుదృష్టి ఉంటుంది. రెండవదిగా చూస్తే
ఆయనందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది. ఇక మూడవదిగా చూస్తే తన ఎడల యథార్థంగా ఉండే వారి మీద, తన ఎడల దేవుడు ఉన్నాడు అనే భయంతో యథార్థంగా ఉంటారే వాళ్ళ మీద ఉంది. ఇక చూడండి, ఇక నాలుగో విషయం ఏంటి చెప్పి నేను ముగిస్తా. సామెతల గ్రంథం 22:12 రండి. సామెతల గ్రంథం 22:12 అక్కడ ఏముంటుంది? 4వ పాయింట్. సామెతల గ్రంథం 22:12 ఉందండి. యెహోవా చూపులు జ్ఞానము గలవా నిన్ను కాపాడును, విశ్వాసఘాతకులు మాటలు ఆయన వ్యర్థము చేయను. యెహోవా చూపులు జ్ఞానము గలవానిని, అది అంటే యెహోవా మన దేవుడంట ఎవరి మీద చూపిస్తాడు చూపు? ఆయన కళ్ళు అమ్మా జ్ఞానం. ఎర్రోళ్ళని, తిక్కలోళ్ళని, అలాంటి వాళ్ళని దేవుడు పట్టించుకోడు. జ్ఞానం, బైబిల్ కూడా చెప్తుంది, జ్ఞానవంతురాలే ఇల్లు కడతాడు. భార్యతో భర్త కూడా జ్ఞానము చొప్పున కాపురం చేయాలంట. ఎట్లా చేయాలి? 3 అధ్యాయం 9వ వచనంలో 7వ వచనం ఉంటుంది. మొదటి పేతురు పత్రికలు ఉంటుంది భర్త గురించి. భర్త జ్ఞానం కలిగి ఉండాలని మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఉండాలి. కాపురం భార్య కదా నన్ను జాగ్రత్త జ్ఞానం కలిగి ఉండు. అలాగే స్త్రీల గురించి నేను చెప్పక్కర్లేదు. స్త్రీ సామెతల గ్రంథం 14లో ఉంది, జ్ఞానంలో ఉండు. అలాంటి వారిని దేవుడు పిల్లలను కాపాడతాడు, కుటుంబాన్ని కాపాడతాడు, వాళ్ళు చేస్తున్న పనులను కాపాడతాడు. ఇది దైవ జ్ఞానం అని సంపాదించుకో. దేవుని జ్ఞానం, సొలొమోను అనే జ్ఞానం, సొలొమోను పొందిన జ్ఞానం ప్రపంచంలో ఎవరు పొందలేకపోయాడు. అంతనంత ధనవంతుడికి ఎవరు లేరు. అది జ్ఞానమే కదా, ప్రసంగమే కదా, వాక్యమే కదా. యూట్యూబ్లో వింటున్నాంలే, ఎక్కడో వింటున్నామని అంటారు. అలా కాదు. మన ఇంట్లో తిన్న తిండికిను బయటికి వెళ్ళి హోటల్లో తినే గడ్డికి తేడా లేదు, ఉందా లేదా? ఇప్పుడు ఫంక్షన్లో పార్టీలకి వెళ్తామా? మంచిగా 64 వేసి పెడతారు. కానీ మీరేమో అని అనుకుని ఏం చెబుతున్నా, అవన్నీ తిన్నా తృప్తి ఉండదు. ఇంటికి వచ్చి పచ్చడితో అంత ముందుకు తింటే ఎంతో తృప్తి. నేను సేవకుడికి ఎన్నో ఫంక్షన్లకు వెళ్ళా, ఎన్నో పార్టీలకు వెళ్ళా. కొన్ని చోట్ల అయితే 100 పైన టేస్ట్ అయినా నాకు సాటిస్ఫాక్షన్ అనిపించింది. అలాగే బయట మనం ఎక్కడ వాక్యాలు ప్రసంగాలు విన్నా అట్లాంటి తృప్తి అనిపించింది. ఎందుకంటే మనం ఎవరు వాళ్ళకి తెలియదు, తెలుసా? డాక్టర్ గారు యూట్యూబ్లో అనేక మంది డాక్టర్లు ఏం చెప్తారు? సూత్రాలు చెప్తారు, ఆరోగ్య సూత్రాలు. కానీ మనం ఎవరు, మన గురించి తెలిసిన డాక్టర్ చెప్తే ఎలా ఉంటుంది? సరిగ్గా సెట్ అవుతుంది. ఆయన ఎవరో మనకు తెలియదు, మనం. అందుకని మీరు వినండి, ఇది చెప్తున్నా, అందరికి తెలియాలి. యూట్యూబ్లో ఆరోగ్య సూత్రాలు చెప్పే డాక్టర్లు మీరు ఆ యూట్యూబ్ లాస్ట్లో అంటారు, ఇది కేవలం అవగాహన కోసమే చెప్పాము, మిగతా విషయాల కోసం మీ పర్సనల్గా డాక్టర్లని సంప్రదించాకే నేను చెప్పినవన్నీ ఆశ్రయించండి అంటాడు. అది వినరు మనోళ్ళు. అది వినకుండా ఆ పెద్ద డాక్టర్ చెప్పాడు, చిన్న డాక్టర్. అలాగే పాస్టర్లు కూడా ఎన్నో చెప్తారు, అవును చెప్పేది కరెక్టే, కానీ అది మనకు సరైందేనా? మనకు మన బలపరిచేదేనా? మనకు ఉపయోగపడమా? అలా. కాబట్టి ఎవరో అమ్మా నాన్న అని ఎంతోమందిని అంటాం, మమ్మీ అంటాం, అంకుల్ అంటాం, డాడీ అంటాం. వాళ్ళందరూ మన తల్లిదండ్రులు అవుతారు. తల్లి సంఘం, తల్లి సావాసం. కనుక జ్ఞానం కలిగి జీవించండి. జ్ఞానం లేని వాళ్ళంట ప్రతి మాట అక్కడెక్కడో ఎవడో బూడి చేసుకున్నానంటే అటు పరిగెత్తారు, అక్కడెక్కడో పెద్ద టెంపుల్ ఉంది అటు పరిగెత్తారు, అక్కడికి వెళ్తే వీళ్ళకి దిక్కు మొక్కుండా ఉన్నాం. కానీ ఉపవాసం ఉండి హృదయ వేదంతో ప్రార్థన చేస్తాం నాలుగు సేవకులు, ఇది పట్టించుకోరు. అదే ఎర్రితనం, అది ఎర్రితనం, వెర్రి. కనుక జ్ఞానం లేని పనులు ఇవన్నీ, తెలివి లేని పనులు, వివేచన లేని పనులు. కనుక నీవు జ్ఞానముతో ఉండు. జ్ఞానం ఇంటి విషయంలో, పిల్లల విషయంలో, సంఘం విషయంలో, సమాజంలో జ్ఞానము కలిగి నోరు తెరువు, జ్ఞానము కలిగి జీవించు.
ఎక్కడ ఏ విధంగా ఉండాలో నేర్చుకో. పాడేటప్పుడు పాడు, ప్రార్థించేటప్పుడు ప్రార్థించు, వాక్యం విను. అందుకని భక్తి దగ్గరకు వచ్చినాక భక్తి దగ్గర ఇవ్వకూడదు. ఎక్కడుండే పరిస్థితి అక్కడ ఉండాలి పొజిషన్. దేవుని దగ్గరకు వచ్చిన దేవునితోనే ఉండాలి సావాసం. ఆమె కలిసి ప్రార్థించాలి. కలిసి భోజనం చేసినప్పుడు అప్పుడు భోజనం చేయి, మాట్లాడుకో. కలిసి మాట్లాడుకునేటప్పుడు మనుషుల మధ్యగా మనము అప్పుడు ఉండే విధంగా ఉంది. ఇక్కడిదక్కడ అక్కడిదక్కడ కలిగితే పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు వీడికి ఏం డిసిప్లిను లేదంటారు. ఆమె మన చుట్టాలకి స్నేహితులకి వెళ్తూ ఉంటాం, ఎక్కడుండే విధంగా అక్కడ ఉంటామా లేదా? మన ఇంట్లో ఉన్నటువంటి కుదురుద్ది అక్కడ. అలాగే ఇదే జ్ఞానం అంటారండి. జ్ఞానం సంపాదించు, తెలివిని సంపాదించు, ఎవరిని ఎట్లా అర్థం చేసుకోవాలో నేర్చుకో. ఆ జ్ఞానం నాకు ఇవ్వమని దేవుణ్ణి అడుగు. నా మదరు, మా తల్లి నాకు బాగా గుర్తు. నేను నా చిన్న వయసులో నేను పడుకున్నప్పుడు తెల్లవారుజామున పొద్దున్నే ఆమె 3:30 లేచిపోయింది, ప్రార్థన చేసి. నా బాగా గుర్తు. నా తల దగ్గర పడుకుంటే నా తల మీద చేపెట్టి, ప్రభా వీడికి జ్ఞానం ఇవ్వయా, వీడికి తెలివి ఇవ్వయా, వీడికి ఆలోచన ఇవ్వయా అని ప్రార్థన చేసి. నేను నిద్రలో ఉండేవాడిని. కొన్ని సమయాల్లో మెలుకొచ్చేది, ఎవరు నాకు తల మీద చేపెట్టు. మా అమ్మ కన్నీరు కరిచేది. దేవుని స్తోత్రం. నేను అనుకుంటా ఆ కన్నీటి వేదనే నన్ను ఈ రోజున అందరి ముందు ఒక మంచి దైవజనుడని, నేను వద్దన్నా కానీ నన్ను గౌరవించటం, గొప్ప చేయటం, పొగడటం, నా ప్రసంగాలు వినటం దేవుడిచ్చిన జ్ఞానం అండి. బైబిల్ చెప్తుంది. దానికోసం మనం ప్రార్థన చేయమని కూడా యాకోబు రాసిన పత్రిక 1:5లో ఉంది. 1:5లో ఉంది. ఏమండి? జ్ఞానము సంపాదించు, జ్ఞానంతో మాట్లాడు, జ్ఞానంతో ప్రవర్తించు. ఎప్పుడు ఎలా ఎక్కడ, సమయం సందర్భం, మనుషులు, స్థితులు, గతులు. ఆమె స్తోత్రం. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. అదే మీ ఇంట్లో, మన ఇంట్లో మాట్లాడేది చాలా డిసిప్లిన్ ఉంది. కొంతమంది విశ్వాసులను చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను. వాళ్ళు చక్కగా మందిరానికి వచ్చినప్పుడు ఎంతో భయభక్తులు, వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఎంతో స్వేచ్ఛా వాయువులు. భాస్కరు, ఇక్కడ మా ఇల్లే మీ ఇల్లు అనుకోండి. మీరు ఈ మందిరంలో ఉన్నట్టు అట్లా ఉండమాకండి. స్థితిగా ఫ్రీగా ఉండండి, రెస్ట్ తీసుకోండి, కూర్చోండి. మాకు తెలిసినంత వరకు మేము చూస్తాం. ఇంకేమైనా కావాలంటే అడగండి. ఆమె నలుగురిలోకి వచ్చినాక, మందిరంలోకి వచ్చిన క్రమం, డిసిప్లిన్. కనుక ఎంతోమందిని దేవుని ఎంతో మంచి జ్ఞానం కలిగిన బిడ్డలను నేను చూశాను. ఒక విధంగా చెప్పాలంటే చాలా దైవ జ్ఞానం కలిగిన బిడ్డలు, విశ్వాసుల్ని దేవుడు నాకు పరిచయం చేసి వాళ్ళ ద్వారా కూడా ఎంతో జ్ఞానం నేర్పినాడు. మీ గురించి కూడా నేను సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. ఎంత జ్ఞానం కలిగిన బిడ్డరా, ఎంత జ్ఞానం కలిగిన బ్రదరు అని మీ గురించి. అలాంటి వారి మీద యెహోవా కన్నులు చెప్పండి ఎప్పుడు అలా ఉంటాయి. ఆ దేవుడు కేర్ తీసుకుంటాడు, బాధ్యత తీసుకుంటాడు. దేవుడు తన దృష్టి అంతా నీ మీదే ఉంచుతాడు. ఈ 4 విషయాలపై యోగ్యతను సంపాదిద్దాం. 1, తోటలో దేవుని సన్నిధి మందిరంలో స్థిరులుగా ఉందాం. ఏమండి? తర్వాత భయభక్తులు, దేవుని భయం కలిగి ఉందాం. 3వదిగా యథార్థంగా ఉందాం దేవుని దృష్టిలో. 4వదిగా చెప్పండి జ్ఞానం, దైవ జ్ఞానం, లోక జ్ఞానం కాదు, మనుషులు. ఈ జ్ఞానం సంపాదించుకుని దేవుడే మన పైన ఎప్పుడు దృష్టించి, ఒక పచ్చని తోట ఎలా ఉంటుందో అలా మన జీవితాన్ని పచ్చగా ఉంచునుగాక, ఫలభరితంగా ఉండునుగాక. ఒడిగిపోయినట్టుగా, ఎండినట్టుగా మనం బాధపడకూడదు. ఏ కాలమైనా, ఏ రోజైనా, ఏ సమయమైనా ఫలభరితంగా బహు వేపుగా ఫలించేవి దైవిక ప్రజలుగా దేవుడు మనం ఉంచాలని నా ప్రార్థన. ఈ సందేశాన్ని అందరినీ దేవుడు అలా ఉంచునుగాక. స్తోత్రం. నేను చెప్పిన 4 మాటలు దృష్టించుకుని మరలా విని దేవుని దృష్టి నీ మీద ఎల్లప్పుడు ఉండేలాగా, మన మీద ఎల్లప్పుడు ఉండేలాగా
ప్రయత్నించేద్దాం. దేవుడు అలాంటి కృప మనకు తోడయించునుగాక.